వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత బెంగళూరు వెళ్లిపోయిన జగన్ అప్పుడప్పుడు తాడేపల్లి వస్తున్నారు. ఈ మధ్య తమ క్యాడర్ లో జోష్ నింపేందుకు వరుస మీటింగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యువజన విభాగం సమావేశంలో జగన్ ప్రకటన రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. యువజన విభాగం సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే పార్టీని సిద్ధం చేసేందుకు తాను పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్రతోనే కనీవిని ఎరుగని విజయం సాధించిన జగన్ మళ్లీ తాను సీఎం అవ్వాలంటే పాదయాత్ర తప్పదని అంటున్నారు. అసలు 2011లో కాంగ్రెస్ నుంచి జగన్ బయటకొచ్చినప్పుడు తనతో కేవలం విజయమ్మ మాత్రమే తనతో ఉన్నారని చెప్పిన జగన్ అప్పట్లో యువత మద్దతుతోనే ప్రభుత్వాలపై ఒంటరి పోరాటం చేసి అధికారంలోకి వచ్చినట్లు గుర్తు చేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ యువతకు పార్టీలో ప్రాధాన్యమిస్తానని, తనకు మద్దతుగా పోరాడాలని పిలుపునిచ్చారు. యువజన విభాగంలోని నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాను వినియోగించుకుంటూ నాయకులుగా మారాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జగన్ ప్రకటించిన పాదయాత్రపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నికలు జరిగిన ఏడాదికే ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆసక్తిని సంతరించుకుంది. అయితే జగన్ పాదయాత్ర ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. త్వరలో జిల్లాలో పర్యటిస్తానని ప్రకటించిన జగన్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పర్యటించాక పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలున్నాయంటున్నారు. ఇది నిజంగా వైసీపీ క్యాడర్లో పెద్ద జోష్ నింపే వార్తని చెప్పొచ్చు. మరి జగన్ పాదయాత్రతో వైసీపీ ఫేట్ మారుతుందో లేదో చూడాలి.